ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, నన్ను కామెంట్లో అడిగారండి, అక్క మార్కెటింగ్ ఎలా చేయాలో చెప్పండి అక్క అని. ఈరోజు ఈ వీడియోలో మార్కెటింగ్ ఎలా చేయాలో చెప్తానన్నమాట. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది. ఓకేనండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మార్కెటింగ్ ఎలా చేయాలంటే, ఎవరైనా సరే మసాలా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు మొదటి రోజు చాలా తక్కువ షీట్స్ అనేవి మనం సేల్కి అనేది తీసుకెళ్ళాలి. ఎంత తక్కువ షీట్స్ అంటే 40 షీట్స్ అలా మాత్రమే తీసుకెళ్ళాలి. ఆ 40 షీట్స్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి ఉండాలి. అలాగే క్వాంటిటీ అనేది కూడా వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనది కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు చూడాలి. షాప్ వాళ్ళు మన షీట్ చూడంగానే వాళ్ళకి తీసుకోవాలి అని అనిపించాలి. అలా అయితే వాళ్ళు ఈజీగా మన దగ్గర ఉన్న షీట్ చూసి తీసేసుకుంటారు. అలాగే కొంతమంది ఏంటంటే రేట్లు చాలా తగ్గించి అడుగుతారనమాట. కాకపోతే ఏంటంటే, మనము స్టార్టింగ్ కాబట్టి తగ్గించి ఇవ్వచ్చు. కాకపోతే మనకి లాభం రాకుండా అయితే ఇవ్వకూడదు అనమాట. మన లాభం చూసుకొని మనకి వచ్చే లాభం రూపాయి తక్కువైనా పర్లేదు, మొదటి ఒక వారం రోజులు 10 రోజులు తర్వాత నుంచి మనం వాళ్ళకి చెప్తే, అంటే మాకు ఇలా లాభం రావట్లేదని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఇంకా తర్వాత నుంచి రేటు రూపాయి అనేది ఎక్స్ట్రా చేసే తీసుకుంటారు. అందుకని స్టార్టింగ్లో మనము రూపాయి తక్కువ ఇచ్చినా సరే ముందు ఏంటంటే, మనము షీట్స్ అనేవి వాళ్ళకి సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం వాళ్ళ రేట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసి చెప్తూ ఉంటాం కాబట్టి సేల్ అనేది బాగానే ఉంటుంది. అలాగే అప్పుడు ఆ టైంలో నెక్స్ట్ ఒక 10 డేస్ తర్వాత మాత్రం మనకి అమౌంట్ అనేది బాగానే వస్తుందన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్లో తక్కువ రేటుకి ఇచ్చిన తర్వాత రేట్ అనేది మనం స్టాండర్డ్గా చెప్తాం కాబట్టి మనము ఆ తర్వాత నుంచి స్టార్టింగ్లో ఎవరైనా సరే లాభం అనేది తక్కువే చూసుకోవాలండి. మనం అలవాటు చేసిన తర్వాత కానీ మనకి వచ్చే లాభం అనేది ఎక్కువ ఉండిద్దా లేదా అని చూసుకోవాలన్నమాట. అందుకని స్టార్టింగ్ ఎవరైనా సరే తక్కువ షీట్లు తీసుకెళ్ళాలి. అలాగే లాభం అనేది కూడా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. అలాగే మనం వాళ్ళకి షీట్ మనం షాప్ వాళ్ళకి షీట్స్ అనేవి చూపించాలి. మేము ఇలా వేస్తాము, ఈ క్వాంటిటీ సరుకు తెస్తాము, ఇంత రేటుకి ఇస్తామండి, మీకు అవసరమైనప్పుడల్లా మాకు కాల్ చేస్తే మేము తీసుకొచ్చిస్తాము అని వాళ్ళకి మన మీద నమ్మకం వచ్చేలా వాళ్ళకి మనం మాటలు చెప్పేసేసి మనము సేల్ అనేది పెంచుకోవాలన్నమాట. ఇలా పెంచుకుంటే సేల్ అనేది వాళ్ళు మనకే డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళు మనల్ని షీట్స్ అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా కానీ మన దగ్గర వాళ్ళకి మన ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు మనకి ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు. అందుకని మనం స్టార్టింగ్ ఏదైనా సరే 40 షీట్స్ కన్నా ఎక్కువ అనేది సేల్ అంటే మొదలు పెట్టకూడదు అనమాట. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఒక 10 డేస్ చూసిన తర్వాత నుంచి సరుకు అనేది మనం పెంచుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ రోజే మనము ఎక్కువ షీట్స్ తీసుకెళ్ళి సేల్ అవ్వకపోతే ఫీల్ అయ్యి వెనక్కి రావటం కన్నా స్టార్టింగ్లో ఒక 40 షీట్లు తీసుకెళ్ళి దాంట్లో 20 షీట్లు 25 షీట్లు సేల్ అయినా సరే మనకి కొంచెం హ్యాపీగా ఉండి తర్వాత రోజు కూడా మనం సేల్ చేసుకోవాలని అనిపించేటట్టు ఉండాలన్నమాట. ఓకేనండి, అంతేగాని స్టార్టింగ్ రోజే మనం ఎక్కువ షీట్స్ తీసుకెళ్ళి సేల్ అవ్వకపోతే తర్వాత రోజు వెళ్లకుండా ఉంటే మాత్రం మనం అనేది మార్కెటింగ్ చేయలేము. అలాగే సేల్ అనేది కూడా సరిగ్గా అవ్వదనమాట. ఓకేనండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం ఈ మసాలా వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ఎంత రేట్లో స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్పాను ప్రతి దాంట్లోనూ. అలాగే మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం చాలా తక్కువ పెట్టుబడితో మసాలా వ్యాపారం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మేము చేసే మసాలా వ్యాపారం గురించి నన్ను కామెంట్లో అడగొచ్చు. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగొచ్చు. నేను కంపల్సరీ వీడియో చేసి మీకు రిప్లై అనేది ఇస్తాను. వీడియో చేయకపోయినా కామెంట్లో అయినా రిప్లై ఇస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.